మనం అనుకుంటాం నా పట్ల ఏం చేస్తాడులేండి కార్యాలు. వాళ్ళంటే ప్రార్థనా పరులు, వాళ్ళంటే పరిశుద్ధులు, వాళ్ళంటే గొప్పోళ్ళు. మా పట్ల ఏం చేస్తాడు? విశ్వాసం ఉంచు, ఎవరి పట్లైనా నా దేవుడు కార్యం చేస్తాడు. ఏలియా పట్ల చేసినోడు ఎలీషా పట్ల చేయడానికి ఏమైనా నా దేవుడు అన్యాయస్తుడా? ఏలియా కొట్టినప్పుడు యొర్దాను నదిని చీల్చిన వాడు ఎలీషా కొట్టినప్పుడు చీల్చకపోవడానికి నా దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? నా దేవుడు పక్షపాతి కాదు. ఎవరు నమ్మినా, ఇగో ఏ ఒక్కరు నమ్మినా నా దేవుడు ఎవరి హృదయంలో నమ్మకమున్నా ఆ నమ్మకాన్ని బట్టి వారి పట్ల నా దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. వీళ్ళకిచ్చి వీళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. వీళ్ళకి దయచేసి వీళ్ళకి దయచేయకుండా ఉండడానికి నా దేవుడు పక్షపాతి కాదు. నా దేవుడు ప్రతి ఒక్కరి మీద నా దేవుడు సమానముగా ప్రేమ చూపించేవాడు. నిన్నెంతలాగా ప్రేమిస్తాడో నన్ను అంతలాగే ప్రేమిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసినందుకు నీకు ఎట్లాగా బహుమానం ఇచ్చాడో, నేను విశ్వాసం ఉంచి నేను ప్రార్థించిన నాకు అట్లాంటి బహుమానమనే నా దేవుడు దయచేస్తాడు. నా దేవుడు పక్షపాతి